లంగ్ క్యాన్సర్ యూజువల్గా స్మోకర్స్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. వేరే వేరే కారణాలు ఉన్నా కూడా ముఖ్యంగా మనం చూసేది మెయిన్లీ స్మోకర్స్లో. లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి యూజువల్గా దగ్గులో రక్తం పట్టడం కానీ, లేకపోతే ఆయాసం ఉండటం కానీ, లేకపోతే ఆకలి తక్కువ అవటం కానీ, బరువు తగ్గటం కానీ, ఇలాంటి రకరకాల లక్షణాలతో లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో వచ్చినప్పుడు ముందుగా వ్యాధి నిర్ధారణకి కొన్ని రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి అంటే ముందు సిటీ స్కాన్ చెస్ట్ అంటారు. సో అది చేయటం వల్ల ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది ఏంటనేది అర్థమవుతుంది. దాని తర్వాత వ్యాధి మిగతా భాగాలకి స్ప్రెడ్ అయిందా లేదా అనేది కనుక్కోవడం కోసం పెట్ స్కాన్ చేస్తారు. పెట్ స్కాన్లో ఇంకెక్కడికన్నా జబ్బు పాకి ఉందా లేదా అనేది తెలుస్తుంది. కానీ లంగ్ క్యాన్సర్ నిర్ధారణ చేయటం కోసం బయాప్సీ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కానింగ్లు అయిపోయిన తర్వాత బయాప్సీ చేస్తారు. బయాప్సీ ఊపిరితిత్తుల నుంచే చేయాలనే రూల్ అయితే ఏమీ లేదు. సో ఇంకెక్కడన్నా వ్యాధి స్ప్రెడ్ అయి ఉంటే లీస్ట్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటారు. సో ఎక్కడన్నా మనం జబ్బు చూసినట్టయితే అక్కడి నుంచి కూడా మనం బయాప్సీ చేయొచ్చు. ఒకసారి ఈ స్కానింగ్ కానీ బయాప్సీ అన్నీ అయిపోయిన తర్వాత ఏ స్టేజ్లో ఉన్నారు పేషెంట్ అనేది మనకు అర్థమవుతుంది. లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ 4 స్టేజ్లుగా విభజిస్తే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ డిసైడ్ చేసే ముందు మనం చూస్తున్న పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటనేది నిర్ధారించాల్సిన అవసరం ఈ ముందు చెప్పుకున్న పరీక్షల ద్వారా తెలుస్తుంది. 1వ స్టేజ్ 2వ స్టేజ్ కనుక పేషెంట్ కనుక మన దగ్గరికి వస్తే సర్జరీ ఈజ్ ద బెస్ట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. సో ఆపరేషన్ అనేది చాలా సింపుల్, ఈజీ. 1వ స్టేజ్ 2వ స్టేజ్లో ఉన్న పేషెంట్ కనుక ఆపరేషన్ చేస్తే వాళ్ళు ఎక్కువ కాలం బతికే అవసరం ఉంటుంది. సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ని బట్టి ఫర్దర్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది నిర్ధారిస్తారు. 4వ స్టేజ్లో ఉన్న పేషెంట్కి బయాప్సీ చేసిన తర్వాత మ్యూటేషన్ టెస్టింగ్ అనేది చేస్తారు. దాని మీద ఆధారపడి ఆ పర్టికులర్ పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ బెనిఫిట్ అవుతుంది అనేది చూస్తారు. టార్గెటెడ్ థెరపీ అంటారు. సో మ్యూటేషన్ టెస్టింగ్ తర్వాత ఏ రకమైన ట్యాబ్లెట్ వాడితే వాళ్ళకి బెనిఫిట్ బాగుంటుంది అనేది చూస్తారు. 3వ స్టేజ్కి వచ్చేసరికి చాలా రకరకాల కండిషన్స్ 3వ స్టేజ్లో చూస్తాము జనరల్గా. సో 3వ స్టేజ్లో పేషెంట్కి జనరల్గా చాలా తక్కువ మందికి ముందు సర్జరీ చేస్తాం. 3వ స్టేజ్లో జనరల్గా ఏంటంటే పేషెంట్కి కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేయటం కానీ, ఇప్పుడు లేటెస్ట్గా ఇమ్యునోథెరపీ ఇచ్చి సర్జరీ చేయటం కానీ, లేకపోతే కీమోథెరపీ ప్లస్ ఇమ్యునోథెరపీ కాంబినేషన్ థెరపీ అంటారు, అది ఇచ్చి సర్జరీ చేయటం కానీ, స్కానింగ్ ద్వారా మనకు సర్జరీ చేసే వీలు లేదు అని కనుక ఉంటే కంకరెంట్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ అంటారు. ఆ పేషెంట్కి సర్జరీ చేయకుండా కీమోథెరపీ రేడియేషన్ ఇస్తారు. సో ఈ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, ఈ కాంబినేషన్ థెరపీస్ ముందు ఇవ్వటాన్ని న్యూఅడ్జువెంట్ థెరపీ అంటారు. అది చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం మళ్ళీ స్కానింగ్ చేసి రెస్పాన్స్ ఎంత ఉందనేది చూస్తాం. రెస్పాన్స్ కనుక బాగుంది, పేషెంట్కి సర్జరీ చేయొచ్చు, సర్జరీ చేస్తే డెఫినెట్గా పేషెంట్ బెనిఫిట్ ఉంది అంటే సర్జరీకి వెళ్తాం. 4వ స్టేజ్లో ప్రతి పేషెంట్కి సర్జరీ చేయరు. కానీ కొన్ని పెక్యులర్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఏంటంటే పేషెంట్కి వేరే దగ్గరికి స్ప్రెడ్ అయినది ఏదో ఒక సైట్కే, సింగిల్ సైట్కే స్ప్రెడ్డింగ్ అలాగ ఉంటే దాన్ని ఆలిగోమెటాస్టాటిక్ డిసీజ్ అంటారు. సో ఆ పేషెంట్స్ ఏంటంటే మనం ట్రీట్మెంట్ మామూలుగా స్టేజ్ 4 లాగే మొదలుపెట్టి పేషెంట్కి రెస్పాన్స్ బాగా ఉన్నట్టయితే అలాంటి అతి తక్కువ కొద్ది మందిలో పేషెంట్స్ ఏంటంటే మళ్ళీ అన్ని పరీక్షలన్నీ చేసుకొని మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసి అందరూ డాక్టర్స్తో డిస్కస్ చేసి కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సో పేషెంట్కి బెనిఫిట్ ఉంది అంటే అలాంటి పేషెంట్స్లో సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఏంటంటే మనం చాలా అరుదుగా చూస్తాము. ఎందుకంటే మనం చూసే పేషెంట్స్లో లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో 100కి 70 నుంచి 80% మంది 4వ స్టేజ్లో ఉంటారు. మనం చూసే సర్జరీకి వెళ్ళే పేషెంట్స్ 10% కంటే తక్కువే ఉంటారు మన దగ్గర చూసే దాంట్లో. సో ఈ విధంగా లంగ్ క్యాన్సర్ 4 స్టేజ్లో క్లుప్తంగా ట్రీట్మెంట్ ఇలాగా డివైడ్ చేసింది. ఒక్కసారి ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ కంపల్సరీ ఫాలోఅప్లో ఉండాలి. ఫాలోఅప్ అనేది 3 నెలలకు ఒకసారి, ఫస్ట్ 2 మంత్స్ 2 ఇయర్స్, 6 నెలలకు ఒకసారి నెక్స్ట్ 3 ఇయర్స్, తర్వాత నుంచి ఇయర్లీ ఫాలోఅప్ ఉంటుంది. ఈ ఫాలోఅప్లో కూడా యూజువల్గా పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి మనం టెస్టులు చేస్తాం. సో పేషెంట్ సిమ్టమ్స్ ఏమి లేకుండా ఉంటే సింపుల్ ఎక్స్రేతో ఫాలోఅప్ చేయొచ్చు. సో పేషెంట్కి ఏమైనా కొత్తగా సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఆ సిమ్టమ్స్ను బట్టి మనం సిటీ స్కాన్ చెస్ట్ కానీ, లేకపోతే వ్యాధి ఏమన్నా మళ్ళా వచ్చింది అనుకుంటే పెట్ స్కాన్ కానీ, ఇలాగా రకరకాల పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది.